చేయండి. హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇవాళ మన తోటలో అమృత మిట్టి అంటాను, ఘనజీవామృతం అంటాను. పాలేకర్ గారి లాంగ్వేజ్లో అయితే ఘనజీవామృతం అంటాం అనమాట. అది తయారు చేస్తున్నాము. ఇది ఒక గుట్ట, ఇట్లాంటిది ఇంకొకటి కింద 5 ఎకరాల్లో ఇంకొక గుట్ట ఉంటుంది. 2 గుట్టలు మొత్తం. దీంట్లో 4 టిప్పర్ల పైన బయోమాస్ ఉంటుందండి. ఈ 10 ఎకరాల మీద ట్యూనింగ్ చేయబడిన కొమ్మలు, ఆకులు, అలములు, గడ్డి, గాదం మొత్తం తీసుకొచ్చి ఇక్కడ 4-5 టిప్పర్లు పెట్టేసేసి జేసీబీ పెట్టి పొడి చేసేస్తాం. అది అయిపోయిన తర్వాత ఒక 6 నుంచి ఒక 6 టిప్పర్ల పెండ, ఇంకొక 4 టిప్పర్లు 6 టిప్పర్లు మొత్తం కలిపి 10 టిప్పర్లు ఇక్కడ వేస్తాను. ఒక 1.5 ట్రాక్టర్ నుంచి 2 ట్రాక్టర్ల దాకా బొగ్గు పొడి వేస్తానండి. మన వెంచర్లో బొగ్గులుగా చెట్లు, అడవి తుమ్మ చెట్లు పీకేసేసి బొగ్గుగా వచ్చి బొగ్గు అమ్ముకున్న తర్వాత మనకి పౌడర్ దొరికింది. బొగ్గు పొడి. ఆ బొగ్గు పొడి 2 ట్రాక్టర్లో తీసుకున్నా. అది కూడా వేసేసా. బొగ్గు పొడి 2 ట్రాక్టర్లు. అదిగాక ఇంకా ఒక 20-25 సంచులు సామిల్ డస్ట్ ఉంటుంది. సామిల్ డస్ట్ అంటే కోత మిషన్ దగ్గర వేప చెక్క కోసిన మిషన్ దగ్గర వేప చెక్క కోస్తే పొడి వచ్చింది, రంపపొట్టు. ఆ రంపపొట్టు ఒక 20-25 సంచులు. ఇవన్నీ కలిపి దీంట్లో కోసేసేస్తాను. కోసేసి జేసీబీ పెట్టి బాగా 5-6 సార్లు కింద మీద తిరిగేసాను. ఇప్పుడు చేను మీదకి తీసుకెళ్తాం అనమాట. ఈ చేను మీదకి తీసుకెళ్లే ముందు బొగ్గు పొడి, రంపపొట్టు కలుపుకోవాలి. ముందేమన్నా బయోమాసు, ఆవు పేడ, ఆవు మూత్రం ఈ 3 కలుపుకోవాలా. ఒక 20 లీటర్ల బెల్లం నీళ్ళు కలుపుకోవాలి. 2000 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. ఒక 25 కేజీలు బెల్లం నీళ్ళు కలపాలి. ఒక 6 టిప్పర్లు ఆవు పేడ కలపాలి. 4-5 టిప్పర్లు బయోమాస్ కలపాలి. ఇవన్నీ కలిపి ఈ గుట్ట బాగా కలపాలి. బాగా మాగిపోతుంది. చూసారా, పొడిలాగా అయిపోతుంది ఇదంతా. పొడిలాగా ఈ విధంగా వస్తుంది. చూశారు కదా, అద్భుతంగా తయారైంది. వండర్ఫుల్గా ఉంటుంది. అమృత్ మిట్టి అంటారు దీన్ని. అమృత్ మిట్టి లేదా మా పాలేకర్ గారి భాషలో ఘనజీవామృతం అంటారు. అంటే నేను ఇంకా బొగ్గు పొడి, రంపపొట్టు, బెల్లం నీళ్ళు ఇవన్నీ కలుపుతున్నాను కాబట్టి అమృత్ మిట్టి అంటారు. సో ఇది మ్యాక్సిమం 10 టిప్పర్లు ఉంటుంది. ఇలాంటి గుట్ట ఇంకొక చిన్న గిట్ట 4-5 టిప్పర్లు అక్కడ ఉంటుంది. దాంట్లో కూడా అట్లాగే దీనిలో కలిపి మొత్తం ఈ 13-14 టిప్పర్లు పొలం మీదకి తీసుకెళ్ళిపోయి రోడ్డు అటు ఇటు దగ్గరకు చేర్చుకుంటాం. ఇవాళ జేసీబీ పెట్టి చేసేస్తాం. మధ్యాహ్నం దాకా బట్టి చేసేసుకుంటాం. అంటే జేసీబీ ముట్టుతో తీసుకెళ్ళిపోయి రోడ్డుకు ఆ పక్కన ఈ పక్కన వేసుకుని వెళ్తుంటే తర్వాత 40 నాక మంచి రైన్స్ వచ్చిన తర్వాత, హెవీ రైన్స్ వచ్చిన తర్వాత ఈ ఎండాకాలం పోయి రైన్స్ వచ్చిన తర్వాత నేల చల్లబడిపోతుంది, మెత్తబడిపోతుంది, తడిసిపోతుంది. అప్పుడు జూలై ఎండింగ్ ఆర్ ఆగస్టులో ఏం చేయాలంటే మొత్తాన్ని అక్కడ చేర్చుకున్న దాన్ని తోట మీదకి పని వాళ్ళ చేత చేసేసుకోవాలి. ఈ విధంగా కనుక సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కనుక అమృత మిట్టి వేస్తే అద్భుతమైన ఫర్టిలిటీ పెరుగుతుంది. అందుకనే మన తోటలో మినిమం 2.5 నుంచి పైన 3 దాకా సాయిల్ కార్బన్ ఉంటుంది. నేను రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో టెస్ట్ చేయించాను. 2.5 పైన సాయిల్ కార్బన్ ఉందండి. ఎందుకు ఉందన్నారు? 10 సంవత్సరాల నుంచి ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు మేము పాల్పడలేం. నేను మా కుర్రోళ్ళు మొత్తం పడి ఈ విధంగా చేసుకుంటూ వస్తే అద్భుతంగా నేను కెమెరా తీసుకుని నేను చేస్తాను. చూడండి ఎక్కడన్నా ప్లాస్టిక్ కాగితాలంటే తీసేయాలి చంద్రయ్య. చూశారు కదా ఎంత బాగుందో, వండర్ఫుల్గా. ఈ విధంగా జాగ్రత్తగా వెళ్ళు. ఆగు వెళ్ళమ్మా వెళ్ళు. కానీ ఈ విధంగా మొత్తం బయోమాస్ చూశారు కదా. కట్టెలు ఇదంతా కట్టి పొలాలు ఉన్నాయి కదా, ఇదే బయోమాస్. కొబ్బరి మట్టలు, ఏదో ఆకు, ఏదో ఈ ఆకు మన అరిటాకు, మన చెరుకాకు, ఇవన్నీ కలిపి మా పాపయ్య గారు ఇచ్చారు. ఇవన్నీ కలిపి మొత్తం ఎండగట్టేసేసి దీంట్లో
గుట్టగా పోసుకొని కలిపేసేసేస్తాం. కలిపేసి బాగా పొడి పొడి చేసిన తర్వాత ఈ పెండ వేస్తామండి. ఆవు పేడ, ఆవు మూత్రం కలుపుతాం, బెల్లం నీళ్ళు కలుపుతాం. ఇది కాక ఇప్పుడు ఏం చేసామంటే చెప్పా కదా, జస్ట్ ఇవాళ జేసీబీ వచ్చిన తర్వాత ఒక 2 ట్రాక్టర్లు బొగ్గు పొడి తెస్తాం. బొగ్గు పొడి సన్న సూర, ఆ సొన్న సూర తెచ్చుకొని కలిపేస్తాం. మళ్ళీ అది కాక మా మల్లేష్ సామిల దగ్గర నుంచి ఒక 25 బస్తాలు 30 బస్తాలు రంప పట్టు కూడా వేసేస్తాం. ఇదంతా వేసి కలిపేస్తే ఏమైందంటే వండర్ఫుల్ ఫర్టిలిటీ అండి. ఇది మొత్తం పెద్ద చెట్టుకైతే ముందైతే చేలోకి చేర్చుకుంటాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే పెద్ద చెట్టుకైతే 4 గంపలు వేస్తాం, 5 గంపలు కూడా వేస్తాం. ఇంకా పెద్ద చెట్లు అయితే, మీడియం చెట్లు అయితే 3 గంపలు వేస్తా. చిన్న చెట్లు అయితే 2 గంపలు వేస్తా. బుష్లు అయితే మరీ బొడ్డి మొక్కలనుకో 1 గంప వేసేస్తా. ఈ విధంగా చేస్తే అద్భుతంగా సంవత్సరం సాయిల్ ఫర్టిలిటీ పెరిగిద్దండి. 3-4 సంవత్సరాల తర్వాత 1.5 దాకా ఉన్న సాయిల్ కార్బను ఈరోజు 2.5 దాటిందండి. 2-2.5 వరకు బాగానే అయింది, అక్కడి నుంచి తగ్గిపోద్దండి. ఎందుకంటే 2.5-3 దాకా అవటం చాలా కష్టం. భారతదేశంలో ఉన్న ఈ కెమికల్ ఫార్మింగ్ చేసే భూముల్లో అయితే 0.03 సాయిల్ కార్బన్ ఉంటుందండి, 0.5 ఉంటుంది. అగ్రికల్చర్ సైన్స్ అయితే 0.5, 0.6 ఉంటే చాలా గొప్ప అంటారు. 0.5, 0.6 అంటే 0.5% ఉంటే ఎక్కువ అంటారు. మన దగ్గర ఈరోజు 2.5 దాకా ఉందండి సాయిల్ కార్బన్. సో ఈ అమృత మిట్టి, ఈ పాలేకర్ గారు చెప్పే మన ఘనజీవామృతం ఈ విధంగా నేను హెవీగా వేస్తానండి. ఎందుకంటే నా దగ్గర ఆవు పేడ, ఆవు మూత్రము ఇవన్నీ ఉంటాయి, బయోమాస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే నాకు వేస్ట్ అయిపోద్ది. అందుకోసం నేను వేస్ట్ కానివ్వకుండా ఏం చేస్తానంటే ఇవన్నీ కలుపుకుంటా. నేను వేస్ట్గా ఆవు పేడ నేను ఎవరికి ఇవ్వాలా? కేజీల లెక్క, క్వింటాల్ లెక్క నేను వాడనండి. నా దగ్గర 7-8 టిప్పర్లు ఆవు పేడ వస్తుంది. ఇదంతా నేను దీంట్లో పడేసుకుంటా. నేను ఏం వేస్ట్ చేయను, మొత్తం తీసుకొచ్చేసి దీంట్లో పడేసేసుకుని మొత్తం అమృత మిట్టి ఘనజీవామృతం లాగా తయారు చేసుకుని తోట మీదకి సంవత్సరానికి 13-14 టిప్పర్లు తీసుకుని వెళ్ళి తోట మీదకి తీసుకెళ్తానండి. ఇదిగో ఇప్పుడు ఎంత గుట్ట అయింది చూశారు కదా, ఇంత గుట్ట మళ్ళీ ఇంకోటి అక్కడ ఉన్న కింద దరిదాపు ఈ 2 కలిపి నాకు వండర్ఫుల్గా సాయిల్ ఫర్టిలిటీ బాగా పెరిగిద్ది. ఎవ్రీ ఇయర్ నేను ఇదే విధంగా చేస్తాను. మళ్ళీ ఇది కాక ద్రవజీవామృతం చెప్పాను కదండి, ప్రతి సంవత్సరం 20 రోజులకు ఒకసారి, ముందైతే ఫస్ట్ 3 ఏళ్ళు 10 రోజులకు ఒకసారి వదిలాను ద్రవజీవామృతం. ఇప్పుడు 20 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం వదులుతాను. ఇప్పుడైతే ప్రతి సంవత్సరం నేను యావరేజ్ని 10 ఎకరాలకి 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల ద్రవజీవామృతం నేను వదులుతానమాట. అది బోరు వాటర్లో కలిపి వదులుతా. అంటే ఎకరానికి 25,000 లీటర్ల నుంచి 30,000 లీటర్లు వదులుతాను. అంటే ద్రవజీవామృతం బాగా వదులుతాను, అమృత మిట్టి ఘనజీవామృతం కూడా బాగా వేస్తాను. సో అందుకనే మన సాయిల్ ఫర్టిలిటీ బాగా పెరిగింది, క్రాప్ కూడా బాగా వస్తుంది. ప్రతి రైతు పొలంలో ఉంటే ఇదే విధంగా చేస్తారండి, మీరు కూడా చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, బాయ్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ జేసీబీ వచ్చింది, వాళ్ళకి 7-8 గంటలు పట్టిద్దండి. ఇది మొత్తం ఇదంతా కలిపి తీసుకుని వెళ్ళి అక్కడ పోసేతలకి ఒక 6-7 గంటలను పట్టిద్ది. అంటే 6,000-7,000 దాకా అవుతుంది. ఇదే ఖర్చు అండి నాకు మెయిన్ ప్రకృతి వ్యవసాయంలో. ఓకే, ఇంకోసారి తిరిగాయి జరుగో పూరా ఇదాలు. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి ఇటు వచ్చి తిరగేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ.